శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలిలో టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఘనంగా నిర్వహించారు. ముందుగా ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తర్వాత టీడీపీ జెండాను ఆవిష్కరించారు. ఎన్టీఆర్ టీడీపీని స్థాపించడం ద్వారా బలహీన వర్గాలకు రాజకీయంగా, సామాజికంగా ప్రాధాన్యత కల్పించారని అన్నారు. ఎన్టీఆర్ ఆశయాల సాధనలోనే సీఎం చంద్రబాబు నాయుడు నడుస్తున్నారని తెలిపారు. చేశామా లేదా? ఎందుకు వాడగొట్టారు? వాడగొట్టచ్చు, దానికి నేను వ్యతిరేకం కాదు. ప్రజలు వాళ్ళకి స్వేచ్ఛ ఉంది, వాడగొట్టచ్చు. పోనీ గెలిపించినాడు ఎవడు ఆకాశం నుంచి దిగొచ్చాడా? 1,00,000 కోట్లు దోచుకొని 16 మాసాలు జైల్లో ఉండి ఒక్క అవకాశం అని చెప్పి మీరు ఓట్లేస్తే 151 స్థానాలతో గెలిస్తే ఏం చేయాలి? ఎక్కడైనా ఒక రోడ్డు వేశాడా? ఒక ఇరిగేషన్ ప్రాజెక్టు కట్టాడా? అమలవరాన్ని నాశనం చేశాడు, పోలవరాన్ని నాశనం చేశాడు. ఒక్క పని కూడా చేయలేదు. నేను అదే మాట్లాడాను. దానికి సాక్షి పేపర్లో తాగినోళ్ళలాగా అచ్చెన్నాయుడు ఊరిపోయి మాట్లాడు. అచ్చెన్నాయుడు ఎవరి భయపెట్టాడు. 80 రోజులు జైల్లో ఉన్న పోరాటం. నేను తప్పు చేయలేదు, నాకు అవసరం. నేను ఒకప్పుడు ఒక స్థాయి నాయకుడిని రాష్ట్రంలో. నువ్వు అరెస్ట్ చేశాను, రోజులు జైల్లో ఉన్న నాయకత్వాన్ని ఎక్కడికో తీసుకెళ్ళావు. నీ కృతజ్ఞత చెప్తాను. చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు ఆశీస్సులతో ఇదే విధానంలో మా జీవితం చాలా సందర్భాల్లో చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. కింజరాపు అచ్చెన్నాయుడు జీవితం తెలుగుదేశం పార్టీకి, నారా కుటుంబానికి అంకితం అని చెప్పి